సో వెల్కమ్ ఇంకా క్లాస్ అనేది జాయిన్ కాలేదు, వెంటనే జాయిన్ అవ్వండి. మనం ఈ సెషన్లో డేటా అనాలిసిస్ ఆర్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా? సో డేటా అనాలిసిస్ ఆర్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో మన ఐసెట్ ఎగ్జామినేషన్ కనుక చూస్తే, ఈ ఐసెట్ ఎగ్జామినేషన్లో 7 to 8 క్వశ్చన్స్ అనేవి మనకు డిఐ నుంచి వస్తాయి, లేదా డేటా అనాలిసిస్ నుంచి వస్తాయి. దీని తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కనుక చూస్తే, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇందులో మనకి ఏంటి అంటే 3 to 4 క్వశ్చన్స్ అనేవి డిఐ నుంచి వస్తాయి. టోటల్గా ఎన్ని క్వశ్చన్స్? 3 to 4 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో డిఐ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ డిఐ అనేది ఏంటంటే చాలా స్కోరింగ్ టాపిక్ కూడా. ఎందుకంటే డిఐ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే అర్థమెటిక్లో నేర్చుకున్నామో, సో అర్థమెటిక్లో కొన్ని టాపిక్స్ నేర్చుకున్నాం మనం, గుర్తున్నాయా అవి? పర్సంటేజెస్, యావరేజెస్, రేషియో. పర్సంటేజెస్, యావరేజెస్, రేషియో, ఈ మూడింటిని కంబైన్ చేసి ఒక డేటా ఇచ్చేసి దీన్ని అడిగితేనే అదేంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అంటారు, లేదా డేటా అనాలిసిస్ అంటారు. డేటా అనాలిసిస్. సో ఈ 3 టాపిక్స్ ఏంటి? పర్సంటేజెస్, యావరేజెస్ అండ్ రేషియో. ఈ 3 టాపిక్స్ని కంబైన్ చేసి ఇలా అడిగితేనే దాన్ని ఏమంటాం మనం? డేటా అనాలిసిస్ ఆర్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం వితౌట్ ఎనీ డిలే. సో ఇక్కడ క్వశ్చన్కి వెళ్ళడానికి ముందు మనకేంటంటే డిఐ అనేది ఎలా వస్తుంది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే టేబుల్ గ్రాఫ్, ఓకేనా, టేబుల్ డిఐ, దీని తర్వాత బార్ డిఐ, ఇవి రెండు ఈ వీడియోలో మనం సాల్వ్ అయితే చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చూడండి, టేబుల్ అనేది ఈ విధంగా డిస్ప్లే చేశాడు. సో ఈ టేబుల్లో ఏంటంటే డేటా అనేది ఉంది. సో ఈ డేటాని మనం ఏం చేయాలి? దీన్ని అనలైజ్ చేయాలి. దీన్ని మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనం ఏంటంటే దీన్ని సాల్వ్ చేయాలి. ఇది డేటా అనాలిసిస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా? సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? డేటా కంపెనీస్, PQRS అనేవి కంపెనీస్ అంట. దీని తర్వాత ఇవి ఇయర్స్, 2011, 12, 13, 14, 15, ఇవి ఇయర్స్. దీని తర్వాత ప్రొడక్షన్ ఇంత ప్రొడ్యూస్ చేశారు, ఇంత సేల్ చేశారు. ఓకేనా? ఇది మనకు డేటా ఉంది. సో డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, డిఫరెంట్ ఇయర్స్ ఉన్నాయి, అండ్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ ఇయర్స్లో ఎంత ప్రొడ్యూస్ చేశాయి, ఎంత సేల్ చేశాయి, ఇది మనకేంటంటే డేటా అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. క్లియరా? సో ఇక ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఏం చెప్తుందంటే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ సేల్స్ ఆఫ్ కంపెనీ పి? సో మనం ఏం చూడాలి ఇప్పుడు? కంపెనీ పి చూడాలి. కంపెనీ పిలో ఏం చూడాలి? టోటల్ సేల్స్ చూడాలంట. సేల్స్ చూడాలి. ఓకేనా? సేల్స్ అనేది చూడాలి, ప్రొడక్షన్ అవసరం లేదు. ఓకే? సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ సేల్స్ ఆఫ్ కంపెనీ పి టు దట్ రేషియో ఆఫ్ కంపెనీ ఎస్. సో కంపెనీ పి అండ్ కంపెనీ ఎస్ లో సేల్స్ చూడాలి. ఏ ఇయర్స్ అది కూడా జాగ్రత్తగా చూడండి. 2012, 2014, 2015. 2012 ఇయర్ చూడాలి, 2014 చూడాలి, 2015 చూడాలి. ఓకేనా? సో ఇప్పుడు కంపెనీ పి తీసుకుందాం. కంపెనీ పిలో సేల్స్ ఏ ఇయర్? 2012. సేల్స్ 2012లో 1.3 లేదా 39 చెప్పేసినా చెప్పొచ్చు. 1.3. దీని తర్వాత ఇక్కడ ఎంత? 1.3. మళ్ళీ 2015లో 1.2. సో టోటల్ ఎంత వచ్చింది ఇక్కడ? 3.678. సో 3.8. సో పి అనేది 3.8 వచ్చింది. మనం దీనికి రేషియో చూడాలి. దేని యొక్క రేషియో చూడాలి? ఎస్తో రేషియో చూడాలి. ఎస్. సో ఇక్కడ ఎస్ ఏది? 2012. సో ఎస్ 2012 సేల్స్ 1.2. దీని తర్వాత 2014 1.6. దీని తర్వాత 0.6. సో టోటల్గా మనం యాడ్ కనుక చేస్తే 6 2 12 14 34. సో 3.4. సో 38:34. సో మనకు ఆన్సర్ ఏంటి? 38:34. ఏం చేయొచ్చు మనం? 2తో డివైడ్ చేయండి. సో 2 1s are 2, 2 9s are 18, 2 1s are 2, 2 7s are 14. సో రేషియో ఎంత వచ్చేసింది? చాలా సింపుల్గా 19:17గా వచ్చేసింది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 19:17. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకు రేషియో టాపిక్ లోంచి వచ్చాడు. సో ఇక్కడ మనం ఏం చేసాం? మనకు రేషియో అనేది బాగా తెలుసు, బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదైతే డేటా ఉందో దాన్ని అర్థం చేసుకొని మనం ఏంటంటే నీట్గా రాసి రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంతే కదా? సో ఇక్కడ 19:17 ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. చాలా సింపుల్. క్లియర్? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ డి. క్లియర్? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్? అంటే ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ అడుగుతున్నాడు. ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా అని మనం చెప్పాలి. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ కార్స్. సో ఇప్పుడు చూడండి, అన్సోల్డ్ కార్స్ అంట. ఇక్కడ ఎక్కడైనా అన్సోల్డ్ డేటా ఉందా? లేదు.
కానీ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ప్రొడక్షన్ ఉంది, సేల్స్ ఉంది. ప్రొడక్షన్ ఉంది, సేల్స్. అంటే ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడ్యూస్ చేయడం. సేల్స్ అంటే ఏంటి, అమ్మడం. సో మనం ఏదైతే ప్రొడ్యూస్ చేసామో, ఏవైతే మనం అమ్మలేకపోయామో అవేంటి, అన్సోల్డ్ కార్డ్స్. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, అన్సోల్డ్. అన్సోల్డ్ అనేది ఏమవుతుంది, దట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ ప్రొడక్షన్ మైనస్ సేల్స్. ప్రొడక్షన్లోంచి కనుక మనం సేల్స్ తీసేస్తే అన్సోల్డ్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ కార్స్ ఆఫ్ కంపెనీ పి. సో కంపెనీ పి యొక్క అన్సోల్డ్ కార్స్ కావాలి ఏ ఇయర్లో, 2014. సో 2014 చూడండి, 2014. సో అన్సోల్డ్ ఆఫ్ 2014. సో 2014 కనుక చూస్తే ప్రొడ్యూస్ చేసింది ఎంత, 2.5. ప్రొడ్యూస్ చేసింది 2.5, సేల్ చేసింది 1.3. సేల్ చేసింది ఎంత, 1.3. సో టోటల్గా అన్సోల్డ్ ఎంత అవుతుంది ఇక్కడ, 1.2 అనేది అన్సోల్డ్. అవునా, అన్సోల్డ్ వెన్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్. సో 2014కి ప్రీవియస్ ఇయర్ ఏంటి, 2013. సో 2013 కూడా చూడండి, అన్సోల్డ్ కార్డ్స్ ఆఫ్ 2013 ఇజ్ ఈక్వల్స్ టు 3.8 లోంచి మనం ఏం చేయాలి, 1.4 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది, 2.4. సో ఇప్పుడు మనం 2013 నుంచి 2014కి ఏమైంది, సో ఇక్కడ 2013 అనేది 2.4 ఉండింది డేటా. 2014లో మనకి ఏమైపోయింది, ఇది 1.2 అయిపోయింది. సో ఇది 13 యొక్క డేటా, ఇది 14 యొక్క డేటా. సో ఇప్పుడు పర్సంటేజ్ చేంజ్ చెప్పాలి. చాలా సింపుల్ చూడండి, ఏమైంది ఇక్కడ 2.4 నుంచి ఏమైంది, 1.2 అనేది డిక్రీజ్ అయ్యి 1.2 అయిపోయింది. సో 2.4 నుంచి 1.2 అయిందంటే ఏమైంది, 1.2 డిక్రీజ్ అయింది. సో ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ అంటే ఏం చేస్తాం, సో డిక్రీజ్ ఆఫ్ 1.2 దేనిపైన, 2.4 పైన. సో 2.4 మల్టిప్లైడ్ బై 100. దీన్ని మనం కనుక సాల్వ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, -50%. ఎందుకు, 12 1 12 2 24, 100/2 is 50%. సో ఇక్కడ ఎంత డిక్రీజ్ అయింది అంటే, సో 2013 నుంచి 2014కి 50% డిక్రీజ్ అయింది. 2013లో అన్సోల్డ్ కార్డ్స్ ఏమో 24 ఉన్నాయి లేదా 2.4 ఉన్నాయి, కానీ 2014లో 12 అయిపోయాయి. అంటే ఏమైంది, 50% డిక్రీజ్ అయింది. సో ఆన్సర్ ఈజ్ 50% ఇంక్రీజ్, 50% ఇంక్రీజ్ కాదు, డిక్రీజ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 50% డిక్రీజ్. చాలా సింపుల్, క్లియరా. ఓకేనా, అర్థమవుతుందా అందరికి. ఓకేనా. సో ఆన్సర్ ఈస్ 50% డిక్రీజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఇన్ లాక్స్. సో లాక్స్ లో కావాలి, ఆఫ్ అన్సోల్డ్ కార్స్ ఆఫ్ గివెన్ 4 కంపెనీస్ టుగెదర్ ఇన్ ద ఇయర్ 2013. సో 2013లో ఎన్నైతే అన్సోల్డ్ కార్స్ ఉన్నాయో అదంతా టోటల్ కావాలి. ఏవేవి, PQRS అన్నిటి యొక్క అన్సోల్డ్ కావాలి. ఓకేనా. సో ఇప్పుడు PQRS దీని యొక్క టోటల్ కావాలి. ఏది, అన్సోల్డ్. ఓకేనా. సో ఇక్కడ P యొక్క అన్సోల్డ్ ఇప్పుడు చూడండి, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, మనకు ఆల్రెడీ తెలుసు. P యొక్క అన్సోల్డ్ ఏ ఇయర్, 13లో చూడాలి మనం, 2013లో. సో 3.8 ప్రొడక్షన్, 1.4 సేల్. అంటే ఏమైంది ఇక్కడ, ఆబ్వియస్లీ వచ్చేసరికి 2.4 అనేది అన్సోల్డ్. ఓకేనా. క్యూ ఎంత చూడండి, 19 నుంచి 0. సో డిఫరెన్స్ ఎంత, 1. సో 1.0. ఆర్ ఎంత చూడండి, 2.7 నుంచి 1.2 అయింది, అంటే 1.5 అన్సోల్డ్. ఎస్ 32 నుంచి 16 అయింది, అంటే 1.6. ఇదంతా యాడ్ చేసేయండి, ఇదంతా యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 2 3 4 5 5 యొక్క 6.5. సో టోటల్గా ఎంత అంటే 6.5 lakhs. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 6.5 lakhs. క్లియరా. చాలా సింపుల్ క్వశ్చన్. ఇక్కడ ఏం అడిగాడు, అన్సోల్డ్ అడిగాడు. ఏ కంపెనీస్ PQRS ఏ ఇయర్, 2013, 2013. అవునా. సో 2013 అన్సోల్డ్ అంటే ఏం చేయాలి, 3.8 లోంచి 1.4 సబ్ట్రాక్ట్ చేయాలి. క్లియరా. సో ఆన్సర్ ఏంటి, 6.5. చాలా సింపుల్గా అయిపోయింది. ఓకేనా, రైట్. ఆన్సర్ ఈ 6.5. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వేరే డిఐ, సెకండ్ డిఐ అనేది వచ్చేసింది మనకు. ఇక్కడ కూడా ఏమైంది, PQRS అనే టాయ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంట, టాయ్స్. దీని తర్వాత వీటి యొక్క ఏంటి, మ్యానుఫ్యాక్చర్డ్ అంటే ఎన్ని ప్రొడ్యూస్ చేసాం, 2016లో ఎన్ని, 2017లో ఎన్ని, 2018, 2019, 2020 ఎన్ని. సో ఇది డేటా ఉంది. ఓకేనా, క్లియరా. సో ఈ డేటా అనేది మనం ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోయి. సో క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. సో ఒక క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4 ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టైప్ ఎస్. సో టైప్ ఎస్ టాయ్ చూడాలి, టైప్ ఎస్ టాయ్ ఫ్రమ్ 2016 to 2020. అంటే 2016 నుంచి 2020కి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది, ఏదది, ఎస్ టాయ్.
టైప్ ఎస్ టాయ్. సో 2016 కనుక చూస్తే 190. సో 190 టాయ్స్ ఉండేవి. 2020లో ఏమైంది, 240 అయింది. ఎంత అయింది, 240. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది సార్, 190 నుంచి 240 అంటే 50 ఇంక్రీజ్. సో 50 అనేది ఎంత పర్సెంటేజ్, దేనిపైన, 190 పైన. సో 50 అనేది 190కి ఎంత పర్సెంటేజ్, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 0తో 0 క్యాన్సల్. సో ఏమవుతుంది, 500/19, 500 డివైడెడ్ బై 19. సో 19 1 జా 19 2 జా 19 2 జా ఎంత, 38. ఎంత వస్తుంది, 12. అంటే 120 మిగులుతుంది. మళ్ళీ వచ్చేసరికి 19 into 6, 6 10 జా 60. ఓకే, 6 10 జా 60, 6 9 జా 54. ఎస్, అప్రాక్సిమేట్లీ 26 పాయింట్ సంథింగ్ పర్సెంటేజ్ వస్తుంది. సో ఇది ఎంత వస్తుంది, 26 పాయింట్ సంథింగ్ పర్సెంటేజ్. సో వాట్ వీ కెన్ సే ఈస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 26%. ఓకేనా. సో అప్రాక్సిమేట్లీ 26 పాయింట్ సంథింగ్ ఏదో వస్తుంది. దీన్ని మనం ఏం చేయొచ్చు, ఇక్కడ అడిగింది కూడా అప్రాక్సే కాబట్టి అప్రాక్సిమేట్లీ దిస్ ఈస్ ఈక్వల్స్ టు 26% అని చెప్పేయచ్చు. క్లియరా, చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి, ద టైప్ ఆఫ్ టాయ్ విచ్ రికార్డెడ్ కంటిన్యూస్ గ్రోత్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ డ్యూరింగ్ ద గివెన్ పీరియడ్. అంటే ఏ టైప్ ఆఫ్ టాయ్ అనేది కంటిన్యూస్ గా గ్రో అవుతూ వెళ్ళింది, ఇది మనం చెప్పాలి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఏం చేయాలి మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ క్యూ అనేది కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిందా లేదా చూద్దాం. సో ఇక్కడ 250 ఉంది, 280 అయింది. కానీ ఇక్కడ చూడండి 275 అయింది. అంటే ఇక్కడ ఏమైంది, డిక్రీజ్ అయింది. సో క్యూ కాదు, క్యూ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ కాలేదు. నెక్స్ట్ ఎస్ చూద్దాం, 190, 205, 220, 225, 240. ఎస్ అనేది కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అయింది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఎస్. నెక్స్ట్ ఆర్ చూద్దామా. ఆర్ కనుక చూస్తే ఇక్కడ చూడండి 200 నుంచి 192 అంది, అంటే ఇక్కడ డిక్రీజ్ అయింది, ఇది కాదు. నెక్స్ట్ కే చూద్దాం. కే కనుక చూస్తే ఇక్కడ చూడండి 185 ఉంది, ఇక్కడేమో 175 ఉంది, ఇక్కడ ఏమైంది, డిక్రీజ్ అండి. సో ఈ 3 ఆప్షన్స్ కావు, ఓన్లీ ఎస్ టైప్ ఆఫ్ టాయ్ మాత్రమే కంటిన్యూస్ గా, అంటే ఇయర్ బై ఇయర్ అది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఏంటి, మ్యానుఫ్యాక్చర్ అనేది. అవునా, క్లియరా. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఎస్. క్లియర్, చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, ద అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఆల్ టాయ్స్. అంటే అన్ని టాయ్స్ ఏ ఇయర్స్, 2016 to 2020. అంటే 2016 నుంచి 2020కి ఎంత ఇంక్రీజ్ అయింది. సో 2016 యొక్క టోటల్ కావాలి నాకు. సో 2016 యొక్క టోటల్ అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయాలి. అవునా, ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. సో చాలా మంది ఏం చేస్తారంటే, సో ఇక్కడ 300, మళ్ళీ 250, మళ్ళీ 178, మళ్ళీ 190 ఇలా రాస్తారు. సో ఇలా రాయొద్దు. ఓకేనా, ఇలా రాయకుండా మనం ఏంటి అంటే ఓన్లీ మనం సింపుల్ గా ఎలా యాడ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓన్లీ హండ్రెడ్స్ తీసుకుంటాను, హండ్రెడ్స్. సో ఇక్కడ చూడండి 300 ఒక 200, 500, 600, 700, 800. సో 800. సో నేను ఓన్లీ హండ్రెడ్స్ తీసుకున్నాను. హండ్రెడ్స్ అయిపోయిందా, ఇప్పుడు టెన్స్ తీసుకోండి. సో ఇక్కడ టెన్స్ లేదు, ఇక్కడ 50 ఒక 70, 50 ఒక 70 అంతా 120, 120 ఒక 90, 120 ఒక 90 అంతా 210 ఒక 60, 270. నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్ తీసుకోండి. యూనిట్స్ ప్లేస్ ఏముంది, 5 ఒక 8, 13. సో ఇది యాడ్ చేసేయండి. సో చాలా సింపుల్గా అయిపోయింది చూడండి. 8, 7 + 1 8, 108. అంటే 2016 యొక్క టోటల్ 1083. నెక్స్ట్ 2020 యొక్క టోటల్. సో ఇదే విధంగా యాడ్ చేయండి. మీరు కూడా ఏం చేయాలి, ఫస్ట్ హండ్రెడ్స్ యాడ్ చేయండి. 300, 500, 700, 900, 1000. ఎంత అయింది, 1000. నెక్స్ట్ 2080, 100, 130, 170 ఒక 80, 250. సో 250. యూనిట్స్ ఏముంది, ఓన్లీ 5 మాత్రమే ఉంది. సో 5 అంటే ఇదేమైంది, 1255. సో ఇక్కడ ఏం చెప్పాలి, పర్సెంటేజ్ ఇంక్రీజ్ చెప్పాలి. అంటే 1083 నుంచి 1255కి ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 2 యాడ్ చేస్తే ఇదేమవుతుంది 85. 85కి మనం 7 యాడ్ కనుక చేస్తే ఇదేమవుతుంది 172నా. ఎగ్జాక్ట్లీ కనుక మనం చూస్తే ఎగ్జాక్ట్లీ 172. ఎస్, 172. సో 172 ఇంక్రీజ్ అయింది దేనిపైన, 1083 పైన ఇంటూ 100. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, డివైడ్ చేసి ఆన్సర్ చెప్పాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనకు డివిజన్ అనేది కొంచెం లెంతీగా అయిపోతుంది. ఓకేనా, లెంతీ అయిపోతుంది. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు చూడండి, నాకేంటంటే డినామినేటర్లో ఏముంది, 1083 ఉంది. సో 1083. సో 1083కి 1083కి 10% ఏమవుతుంది చూడండి.
1083కి 10% సింపుల్లీ 108.3. 1083కి 10% అంటే 108.3. సో ఇక్కడ మనం 170కి వచ్చామా? లేదు. సో 10% 108.3 అయితే 5% ఏమవుతుంది? దీంట్లో సగం అవుతుంది, 54.15 అవుతుంది. ఇప్పుడైనా మనం 170 దగ్గర రీచ్ అయ్యామా? కాలేదు. సో 15% అంటే 1083కి 15% చేసినా 172 రాదు. మళ్ళీ మనం ఏం చేద్దాం, ఇంకొక 1% యాడ్ చేద్దాం. సో 1083కి 1% ఏమవుతుంది? 10.83 అవుతుందా? సో ఇప్పుడు ఇదంతా యాడ్ చేయండి. 10, 5 ఒక 1, 16%. 16% ఎంత అయింది చూడండి. ఇక్కడ 8, ఇక్కడ 9, ఇక్కడ 12, 8, 9 వచ్చేసరికి 13, ఓకేనా 7. అంటే అప్రాక్సిమేట్లీ కనుక మనం మీరు ఎగ్జాక్ట్లీ కనుక 16% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 173.28 వస్తుంది, అవునా? 16% అంటే 1083కి 16% ఎంత? 173.28. మనకు కావాల్సింది ఎంత? 172. అంటే నా ఆన్సర్ అనేది 16%కి కొంచెం తక్కువ ఉంటుంది, అవునా? 16%కి కొంచెం తక్కువ ఉంటుంది. సో మనం అప్రాక్సిమేట్గా ఏం చెప్పొచ్చు? దిస్ ఈజ్ ఈక్వల్ టు 16%. ఓకేనా? దిస్ ఈజ్ ఈక్వల్ టు 16%. ఇక్కడ 15% లేదు, అందుకు మనం ఏం చేస్తాం? 16% చెప్పేస్తాం. ఎందుకంటే 16 కంటే కొంచెం అంటే 1.2 అనేది తక్కువ ఉంది. అంటే 16%కి కొంచెం అంటే 0.01 లేదా 0.02 తక్కువగా ఉంటుంది. క్లియరా? సో 16% అప్రాక్సిమేట్లీ దిస్ ఈజ్ ఈక్వల్ టు 16%. క్లియరా? సో లేదు సార్ నేను డివైడ్ చేస్తానంటే అలా అయినా చేయొచ్చు, బట్ ఏంటంటే కొంచెం లెంతీ ప్రాసెస్ అవుతుంది, అవునా? సో ఆన్సర్ ఇది 16%. ఇలాగైనా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7కి వెళ్దాం. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 7 వెళ్ళడానికి ముందు ఏంటంటే మనకు ఇంకొక డిఐ అనేది వచ్చింది. సో ఇది ఏంటి? డేటా టేబుల్ 3. ఓకేనా, టేబుల్ 3. సో ఇప్పుడు ఈ టేబుల్ ఏదైతే థర్డ్ టేబుల్ ఉందో ఇది ఏంటంటే కొంచెం మోడరేట్ నుంచి హార్డ్ లెవెల్ ఆఫ్ డిఐ ఇది. ఓకేనా, సో ఇంతకు ముందు 2 డిఐస్ మనం సాల్వ్ చేసాం. అవి 2 కూడా ఏంటంటే డూయబుల్, చేయొచ్చు. అక్కడ కూడా క్యాల్కులేషన్స్ ఉన్నాయి, బట్ డూయబుల్. బట్ ఈ పర్టికులర్ డిఐ అనేది కొంచెం క్యాల్కులేటివ్ ఇన్ నేచర్, అవునా? అయినప్పటికీ మనం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఏమేమి ఉంది. ఇక్కడ మంత్ ఉంది, కంపెనీ ఉంది, దీని తర్వాత మంత్స్ జనవరి, ఫిబ్రవరి ఈ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏబిసిడిఈ కంపెనీస్ అంట, నవంబర్ టు మార్చ్. సో అవి ట్యాక్స్ పే చేసిన అమౌంట్, 5 కంపెనీస్ ఎంత ట్యాక్స్ పే చేశాయని చెప్పేసి. ఓకేనా, సో ఇప్పుడు క్వశ్చన్కి వెళ్దాం. సో క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఇప్పుడు 7th క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది ఎందుకు నేను అలా చెప్పానంటే, ఫర్ విచ్ కంపెనీ ద ట్యాక్స్ పెయిడ్ ఇన్ మార్చ్ హ్యాస్ హైయెస్ట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఓవర్ ద మంత్ ఆఫ్ నవంబర్. అంటే నవంబర్ మంత్ నుంచి కంపేర్ చేస్తే మార్చ్ మంత్లో ఏ కంపెనీ అనేది హైయెస్ట్ ట్యాక్స్ పే చేసింది. ఓకేనా, టోటల్గా మనకి ఇక్కడ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? 5 కంపెనీస్ ఉన్నాయి. మనం 5 కంపెనీస్ చెక్ చేస్తామంటే అవసరం లేదు, ఆప్షన్లో ఏది ఉంటే అది చెక్ చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బి కంపెనీ తీసుకుందాం. కంపెనీ బి. సో కంపెనీ బి ఏం చేయాలి? నవంబర్ నుంచి మార్చ్కి. సో నవంబర్లో ఎంత ట్యాక్స్ పే చేసింది? సో కంపెనీ బి అనేది నవంబర్లో 89 ట్యాక్స్ పే చేసింది, 89 రూపీసే అనుకుందాం. ఓకేనా, 89 రూపీస్. దీని తర్వాత మార్చ్లో కంపెనీ బి ఎంత పే చేసింది? మార్చ్లో కంపెనీ బి వచ్చేసరికి 122 రూపీస్ పే చేసింది. ఓకేనా, 122 రూపీస్ పే చేసింది. అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది దాని యొక్క ట్యాక్స్లో ఎంత ఇంక్రీజ్ అయిందంటే 89 నుంచి 122. అంటే ఏమైంది? ఇక్కడ 3 ఇంక్రీజ్. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది? 92, 90కి ఒక 33. సో 33 ఇంక్రీజ్ అయింది. ఓకేనా, 33 ఇంక్రీజ్ అయింది దేనిపైన? 89 పైన. సో ఇప్పుడు బి యొక్క పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పర్సెంటేజ్ కనుక మనం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తే 33/89 మల్టిప్లైడ్ బై 100. ఓకేనా, 89 మల్టిప్లైడ్ బై 100. సో ఇప్పుడు మీరు దీన్ని ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా అప్రాక్సిమేట్ అయినా చేయొచ్చు. అప్రాక్సిమేట్ ఎలా చేయొచ్చు సార్? ఇక్కడ 33/89 కాకుండా ఒకవేళ 88 కనుక ఉంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 33/89 కాకుండా 88 కనుక ఉంటే ఏమవుతుంది? 3/8 అవుతుంది. ఏమవుతుంది? 3/8. సో 3/8 యొక్క పర్సెంటేజ్ వాల్యూ తెలుసు. సో 3/8 అనేది 37.5%. అవునా, 37.5, ఎందుకంటే 12.5కి 3 టైమ్స్. సో ఇది అప్రాక్సిమేట్లీ ఇది అనేది 37.5% ఉంది, అవునా, బి అనేది. సో బి అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనం అన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో బి ఎంత? 37.5. నెక్స్ట్ ఇప్పుడు సి ఫైండ్ అవుట్ చేయాలి. సో సి కూడా అదే విధంగా చేయండి. సి నవంబర్ ఎంత? 201. నవంబర్ ఎంత అండి? 201. మార్చ్లో 225. మార్చ్లో ఎంత? 225. ఎంత ఇంక్రీజ్ అయింది సార్? సార్ ఇక్కడ ఇంక్రీజ్ వచ్చేసరికి 24 ఇంక్రీజ్ అయింది. సో ఇది చూసిన వెంటనే మనం చెప్పేయచ్చు. ఎందుకు 24 ఇంక్రీజ్ అయింది? దేనిపైన? 200 పైన. సో దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 10%.
ఇది అప్రాక్స్గా 10%కి ఈక్వల్. సో సి అనేది 10%కి ఈక్వల్ అయింది. నెక్స్ట్ డి చూద్దామా. డి ఇయర్ 65, సో 65 రూపీస్ ఉండింది. దీని తర్వాత 92 అయింది. 65 నుంచి ఏమైంది 92 అయింది. సో ఎంత ఇంక్రీజ్ అయింది చూడండి 7. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది 72 అవుతుంది 27. సో 27 ఇంక్రీజ్ అయింది. ఓకేనా, సో 27 ఇంక్రీజ్ అయింది దేనిపైన 65 పైన ఇంటూ 100. ఓకే, ఇంటూ 100. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు ఇక్కడ, సో 27/65 ఇది వచ్చేసరికి మనకు 11తో డివిజిబుల్ కాదు. సో ఇప్పుడు కనుక మనం చూస్తే ఇది అప్రాక్సిమేట్లీ 6 4 24. సో 65కి 40% ఎంత చూద్దాం. సో 65కి 4 4 5 26 24 240 అంటే ఇది 24. అంటే దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 42% లేదా 41% దగ్గర దానికి ఈక్వల్గా ఉంది. 41 42 అక్కడ అప్రాక్సిమేట్. సో మనం అప్రాక్సిమేటే చేస్తున్నాం, ఎగ్జాక్ట్ అవసరం లేదు ఇప్పుడే. ఒకవేళ 2 3 గనక, ఓకేనా, 2 వాల్యూస్ గనక మనకు ఏంటంటే ఈక్వల్గా చాలా దగ్గరగా వచ్చాయనుకోండి, 2 కూడా 40 వచ్చాయనుకోండి, అప్పుడు మనం ఎగ్జాక్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ ఇక లాస్ట్ ఏంటి ఈ గనక చూస్తే ఈ ఎంత 39 అయింది. సో 39 ఉండేది ఏమైంది 61 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది చూడండి, 39 నుంచి 61 అంటే 2 ఇంక్రీజ్. ఓకేనా, అప్పుడు 42 22. సో 22 ఇంక్రీజ్ అయింది దేనిపైన 39 పైన ఇంటూ 100. సో ఇది మీరు కనుక చూస్తే దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 50% కంటే ఎక్కువ ఉంది. ఇది ఏం చెప్పొచ్చు మనం, 50% కంటే ఎక్కువ ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీ డి, కంపెనీ ఈ, ఆప్షన్ డి. సో ఎందుకు ఆప్షన్ డి కంపెనీ ఈలో మనకు ఎంత ఇంక్రీజ్ అయిందంటే 50% ఇంక్రీజ్ అయింది. కంపెనీ ఈలో 50% ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ చూస్తే మనకేంటంటే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, బట్ క్యాలిక్యులేషన్స్ మనం ఏం చేసాం, అప్రాక్సిమేట్గా చేస్తూ వెళ్ళిపోయాం, ఆన్సర్ వచ్చేసింది. బట్ కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 40%, ఇక్కడ 50% కాకుండా, ఇక్కడ 50% కాకుండా 40 వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 2 వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని మనం ఎగ్జాక్ట్గా సాల్వ్ చేయాలి. ఎగ్జాక్ట్గా సాల్వ్ చేయాలి. బట్ ఇక్కడ ఆ అవసరం రాలేదు కాబట్టి మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా రాసేస్తాం. సో ఇక్కడ ఇది ఎంత, అప్రాక్సిమేట్లీ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 50%. క్లియరా? ఓకేనండి, 50% కంటే ఎక్కువ అంటే 51 ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 51 ఉండొచ్చు, 51 పాయింట్ సంథింగ్ లేదా 52 పాయింట్ సంథింగ్ ఉండొచ్చు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, ఈ కంపెనీ ఈ. క్లియర్? సో అందుకే ఏంటంటే ఈ మోడల్ లేదా ఈ డిఐ అనేది కొంచెం క్యాలిక్యులేటివ్ ఇన్ నేచర్. సో ఎందుకంటే ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం టఫర్ సైడ్ అనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 కంప్లీట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8 కూడా చూడండి, సేమ్ అదే విధంగా ఉంది. ఎందుకంటే మనకు హైయెస్ట్ ఇక్కడ చూడండి, ఇన్ విచ్ మంత్ కంపెనీ డి. సో కంపెనీ డి గురించి మనం మాట్లాడుతున్నాం. సో కంపెనీ డి చూడాలి. విచ్ మంత్ కంపెనీ డి రికార్డెడ్ హైయెస్ట్ ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ పెయిడ్ ఓవర్ ద ప్రీవియస్ మంత్. అంటే కంపెనీ డి ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే, ఓకేనా, ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే ఏ మంత్లో మనకు హైయెస్ట్ ట్యాక్స్ అనేది పే చేసాం అది చెప్పాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ చూద్దాం, డిసెంబర్. సో డిసెంబర్లో ఎంత ఉంది, 71 ఉంది. సో డిసెంబర్లో మనం ఎంత పే చేసాం, సరే డిసెంబర్లో మనం 71 పే చేసాం, అవునా, డిసెంబర్లో 71 పే చేసాం. సో దానికంటే ముందు ఎంత పే చేసాం సార్ దానికంటే ముందు మనం 65నే పే చేసాం. అంటే 65 నుంచి 71 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది సార్ ఇక్కడ వచ్చేసరికి 6 అనేది ఇంక్రీజ్ అయిందా, 6 ఇంక్రీజ్ అయింది. సో దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు వాట్, ఇది వచ్చేసరికి 10 పాయింట్, మనం ఏం చెప్పొచ్చు, ఇది వచ్చేసరికి 10.1%, 2%. దిస్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 10.2% చెప్పొచ్చు. ఓకేనా, ఎందుకు 65 into 12, ఓకే, 5 2 10, 6 2 12, 17 18, 6 1 6 7 730. అంటే ఇది 12 కూడా కాదు, 12% కాదు, సారీ 10 కదా, 10. సో 10.2% అంటే 10% అంటే 6.5. ఇది 10% కంటే తక్కువనే ఇంక్రీజ్ అయింది కదా. నన్ను అడిగితే ఇది 10% కంటే తక్కువ ఇంక్రీజ్ అయింది, 10% కూడా కాదు, అవునా. 10% అంటే 6.5, కానీ ఇది 10% కంటే తక్కువ కాబట్టి ఇది 9. ఓకేనా, 9 పాయింట్ సంథింగ్. క్లియర్? నెక్స్ట్ జనవరి చూద్దామా. సో జనవరి ఇయర్, సో జనవరిలో ఎంత ఉంది, 78 ఉంది. సో జనవరి రికార్డ్ అయింది ఎంత, 78. దానికి ముందు మంత్లో ప్రీవియస్ మంత్లో ఎంత, 71. సో ఎంత ఇంక్రీజ్ అయింది సార్, ఇక్కడ 7 ఇంక్రీజ్ అయింది. సో ఇది కూడా మీరు కనుక చూస్తే, సో 7/71. సో ఇది కూడా 9.7 లేదా 9.8 ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ కనుక మనం చూస్తే ఇది
9.8% ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ రెండు కూడా 9 ఉన్నాయి. జాగ్రత్తగా ఉందాం, మళ్ళీ చెక్ చేద్దాం అవసరం ఉంటే. నెక్స్ట్ ఫిబ్రవరి చూద్దామా. ఫిబ్రవరి కనుక చూస్తే 83, ఫిబ్రవరిలో 83 ఉంది, ఇక్కడ వచ్చేసరికి 78 ఉంది. సో ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ? 85. సో 5/78. సో ఇది వచ్చేసరికి 7 6 42. సో ఇది అప్రాక్సిమేట్లీ ఒక 5% 6% ఉంటుంది, 5 to 6%. నెక్స్ట్ ఇక ఏముంది? మార్చ్ కనుక చూస్తే 92. సో 92 అపాన్ ఏంటి? 83. సో 83 కనుక చూస్తే 7. ఓకే, 83 నుంచి 7 ఒక 2, 7 ఒక 2 9. ఓకేనా? 9. సో 9/83. సో 9/83 మల్టిప్లైడ్ బై 100, అదే కదా, 83 మల్టిప్లైడ్ బై 100. సో ఇది మనం ఇది చూడండి 10% కంటే ఎక్కువ ఉంది. ఇది చూస్తే మనము 10.3, ఇదేంటి 10% కంటే, ఆప్షన్ డి అనేది ఏంటి 10% కంటే ఎక్కువగా ఉంది. సో ఏ మంత్లో, ఓకేనా, ఏ మంత్లో మనకు ఎక్కువ కలెక్షన్ అనేది వచ్చింది, ఎక్కువ హైయెస్ట్ ఇంక్రీజ్ అనేది ఏ పర్సంటేజ్ వైజ్గా, ఓకేనా, రికార్డెడ్ హైయెస్ట్ ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ పెయిడ్ ఓవర్ ద ప్రీవియస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పర్సంటేజ్ అడగలేదు కదా. సో ఇక్కడ మనం ఊరికే పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ పర్సంటేజ్ అడగలేదు కాబట్టి సింపుల్గా మనం చెప్పేయచ్చు. ఎందుకు? ఇక్కడేమో 6 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 7, ఇక్కడ 5, ఇక్కడ 9. సో ఎక్కడ అన్నిటికంటే ఎక్కువ ఇంక్రీజ్ అయింది అంటే 9. అన్నిటికంటే ఎక్కడ ఎక్కువ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ పర్సంటేజ్ అడగలేదు కదా, పర్సంటేజ్ అడగలేదు కాబట్టి చాలా సింపుల్ అయిపోయింది. సో ఆన్సర్ ఈజ్ మార్చ్. ఓకేనా? ఎందుకు? 9 అనేది అన్నిటికంటే, లేదా పర్సంటేజ్ వైజ్గా అడిగి ఉన్నా కూడా మనం ఏం చెప్పొచ్చు? మార్చే పర్సంటేజ్ వైజ్గా హైయెస్ట్ ఇంక్రీజ్ అయింది. ఓకేనా? సో మనం సింపుల్ క్వశ్చన్ ఇంతసేపు మనం పర్సంటేజ్ అనుకొని చేసాం, బట్ పర్సంటేజ్ చేస్తే మంచిదే. ఎందుకంటే ఈ పర్సంటేజ్ ఫైండింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇవే ఎగ్జామ్లో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈ క్యాలిక్యులేషన్స్ చేయడంలో కొంచెం ఏంటంటే ఫంక్ అవుతారు. అవునా? అప్పుడు అందుకే ఏం చేస్తారంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 2 ర్యాండమ్ 3 డిజిట్స్ నెంబర్ తీసుకోండి, 132, 231. ఓకేనా? ఇలా 2 నెంబర్స్ తీసుకోండి, మల్టిప్లై చేయడం నేర్చుకోండి. ఓకేనా? ఇలా చేయడం వల్ల మీకు ఏంటంటే మీ క్యాలిక్యులేషన్ అనేది బూస్ట్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే మీరు ఎగ్జామ్లో ఇబ్బంది పడకుండా ఉంటారు, ఫంక్ కాకుండా చాలా కామ్గా వర్క్ అనేది చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ అన్నిటికంటే ఎక్కడ ఇంక్రీజ్ అయిందంటే ఇక్కడ 9 ఇంక్రీజ్ అయింది. సో మార్చ్ అనేది ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్. క్లియర్? ఓకే అండి, క్లియర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఇక్కడ పర్సంటేజ్ అడిగారు. ఓకేనా? ద పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ ట్యాక్సెస్ పెయిడ్ బై కంపెనీ ఏ ఇన్ జనవరి. సో కంపెనీ ఏ ఇన్ జనవరి. సో కంపెనీ ఏ ఇన్ జనవరి ఎంత? 147 ఓవర్ ద మంత్ ఆఫ్ నవంబర్. సో మంత్ ఆఫ్ నవంబర్ ఎంత? 174 కరెక్టెడ్ టు విచ్ డెసిమల్. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ద పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ ట్యాక్స్ పెయిడ్ బై కంపెనీ ఏ ఇన్ జనవరి ఓవర్ ద మంత్ ఆఫ్ నవంబర్. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్రీజా ఇంక్రీజా అంటే మనం ఏం చేయాలి? డిఫరెన్స్ చూడాలి. ఓకేనా? డిఫరెన్స్ చూసిన తర్వాత డినామినేటర్లో మనం ఏం వాల్యూ రాయాలి అని కన్ఫ్యూజన్ కనుక వస్తే మనం ఏం చూడాలి? ఆఫ్ తర్వాత, దాన్ తర్వాత, 2 తర్వాత ఏదైతే వస్తుందో దాన్ని మనం ఏం చేయాలి? డినామినేటర్లో వేయాలి. సో ఆఫ్ తర్వాత ఏముంది ఇక్కడ? ఆఫ్ తర్వాత నవంబర్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నవంబర్ అనేది బేస్గా తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? 147కి 173కి. సో ఇది నవంబర్ యొక్క వాల్యూ, ఇది వచ్చేసరికి జనవరి యొక్క వాల్యూ కదా. అవును. సో ఇప్పుడు డినామినేటర్లో ఏముండాలి? నవంబర్. సో నవంబర్ ఈజ్ 174. డిఫరెన్స్ ఎంత చూడండి, ఇక్కడ 3 యాడ్ చేస్తే 27, అంతే కదా, 27. సో 27/174 మల్టిప్లైడ్ బై 100. క్లియరా? సో ఇక్కడ చూడండి, కానీ ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది ఎందుకు టఫ్ అంటే ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఒకసారి. 15.63, 15.57, 15.52, 15.50 అన్నీ కూడా ఏమున్నాయి? అన్నీ చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చాలా సింపుల్గా 174 ఉందా? సో 174 ఇంటూ మనకు తెలుసు. ఓకేనా? ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే పైన 15 అనేది వస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం? 174 మల్టిప్లైడ్ బై 15 అంటే 174 ఇంటూ 10 అనేది 1740 అవుతుంది. అవునా? 1740. సో దాంట్లో సగం అంటే ఇక్కడ 2 8s are 16, అంతేనా? 2 8s are 16, మళ్ళీ 2 7s are 14, 870. ఇక్కడ 0 7 8 9 11 8 9 ఒక 16 2610 అంటే 2700లోంచి ఏం పోతుంది? 2610. లేదా ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ 27 174 డివిజన్ ఏమో అవుతాయి, 2 నెంబర్స్గా డివైడ్ అవుతాయి. ఓకేనా? ఏంటారు 2 నెంబర్స్ చూద్దాం. 3తో చూద్దామా? 3 9s are 27,
నెక్స్ట్ ఇక్కడ 3 5 15, 3 5 15, 3 6 24 రైట్. 9/56, 9/56 లేదా అలాగన్నా చేయొచ్చు. సో 56 ఇంటూ 15, 56 ఇంటూ 15 కనుక మనం చేస్తే ఎంత వస్తుంది చూడండి. 56 15, 5 6 30, 3 5 5 25, 25 ఒక 6 వచ్చేసరికి 31, 31 ఒక 3 34, 3 8, 8 ఎంత వస్తుంది ఇక్కడ 890నా 840నా. సో తొందరలో నేను 8 5 5 25 6 890, 890 అంటే ఎంత 10 మిగులుతుంది అవునా, అంతే కదా. 5 6 33, 5 5 25, 25 ఒక 6 31 34, 840 సారీ 840, 15 560 దాంట్లో సగం అంటే 280, సో 4 అంతే 840, 840 అంటే ఎంత మిగులుతుంది 60. సో మల్టిప్లై చేస్తే మనకు 840 ఉంటుంది, 890 కాదు. సో ఎంత రిమైండర్ 60. సో ఇప్పుడు ఈ 60ని 56తో డివైడ్ చేయండి. 60ని మనం ఏం చేయాలి 56తో డివైడ్ అనేది చేయండి ఓకేనా. సో 56 1 56. సో ఇక్కడ ఏదో 58 ఓకే ఓకే రైట్ 58 మై మిస్టేక్. ఓకే 3 8 24 58 కరెక్ట్. సో 58తో కనుక మనం 58 ఇంటూ 15 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది చూడండి 900. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం 900/58. సో డైరెక్ట్గా క్యాన్సిల్ అయినా చేయొచ్చు. సో డైరెక్ట్గా మనం చూస్తే 58 మల్టిప్లైడ్ బై 15, 5 8 40, 0 4 5 5 25, 25 ఒక 8, 25 ఒక 8 వచ్చేసరికి మనకు 33 37 870, 870 అంటే ఎంత 30 రిమైండర్ అంతే కదా 30. సో 300/58. సో 58 5 5 8 40, 5 5 25, 290. సో ఇక్కడ 10 వస్తుంది అంటే 100, అంటే ఇది అప్రాక్సిమేట్లీ 51 ఓకేనా. సో ఇది ఎంత వస్తుంది 15.51 ఆర్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 15.52 అంతే కదా. 15.51 లేదా 15.52 కరెక్టే అండి. సో 58 వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ అనేది 15.52 అవుతుంది కరెక్ట్ కదా. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ టి, ఆప్షన్ సి 15.52 క్లియరా. లేదా మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ ఏదైతే 58 ఉందో 58 మల్టిప్లైడ్ బై 15.52 లేదా 15.5తో మల్టిప్లై చేయండి. సో దానికంటే తక్కువ వస్తే ఎక్కువ వాల్యూ తీసుకోండి, ఎక్కువ వస్తే తక్కువ వాల్యూ తీసుకోండి ఓకేనా క్లియరా రైట్. నెక్స్ట్ సో ఈ ఇందుకే ఓకేనా ఇక్కడ క్యాలిక్యులేషన్స్ వస్తాయని చెప్పేసి నేను ఏం చెప్పానంటే కొంచెం ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్పాను క్లియరా. క్యాలిక్యులేషన్స్ ఆబ్వియస్లీ ఈ క్యాలిక్యులేషన్స్ ఏం చేస్తాయంటే కొంచెం ఏంటంటే స్టూడెంట్స్ కావచ్చు లేదా మాలాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు క్యాలిక్యులేషన్స్లో స్ట్రక్ అయిపోతాం ఓకే క్లియరా. సో 15.52 ఆన్సర్ ఓకే. నెక్స్ట్ చూడండి ఇక సో ఆ 3 క్వశ్చన్స్ అయిపోయి ఇక 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్, చూస్తూనే ఆన్సర్ చెప్పచ్చు. ఇక్కడ ఏం అడిగాడు, ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద నెంబర్ ఆఫ్ పేజెస్ ప్రింటెడ్ బై 3 printers డ్యూరింగ్ 3 days. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పేజెస్ ప్రింటెడ్ బై జెడ్ డ్యూరింగ్ 3 days. సో జెడ్ యొక్క యావరేజ్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ కావాలంటే సమ్ కావాలి కదా. సో యావరేజ్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ డివైడెడ్ బై 3. సమ్ ఎంత చూడండి 200 500 ఇక్కడ చూడండి 560 70 588. ఏం చేస్తాను నేను 10s ఫస్ట్ 100s 10s యూనిట్స్ అలా యాడ్ చేస్తాను. సో 3తో కనుక క్యాన్సిల్ చేస్తే 3 1s 3, 3 8s 24, 3 9s 27, 3 6s 18. అంటే ఎగ్జాక్ట్గా ఎంత వచ్చింది 196. ఆప్షన్లో ఉందా ఎస్. సో యావరేజ్ ఈజ్ 196 విచ్ ఈస్ ఆప్షన్ డి. సో టోటల్ వచ్చేసరికి 588. 588లో మనం 3ని 3తో డివైడ్ చేయాలి. ఎందుకు యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ విచ్ ఈస్ 196 క్లియరా. నెక్స్ట్ చూడండి ఇప్పుడు మనకి ఏంటంటే మన బార్ గ్రాఫ్స్ అనేది వచ్చేసాయి. సో బార్ గ్రాఫ్స్, సో ఈ బార్ గ్రాఫ్స్ కూడా సేమ్ డేటా లాగే బట్ ఏంటంటే ఇక్కడ టేబుల్ లాగే బట్ ఏంటంటే ఇక్కడ డేటా అనేది బార్ గ్రాఫ్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూద్దాం. ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ 7 companies ఇన్ a year ఆర్ ఇండికేటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ బార్ డయాగ్రామ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ బేస్డ్ ఆన్ దిస్ డేటా ఆన్సర్ ద క్వశ్చన్. అంటే ఈ డేటా పైన మనం క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాలి క్లియర్. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. సో 11th క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ ఎక్స్పోర్ట్ ఇన్ crores ఆఫ్ ఆల్ ద కంపెనీస్ పుట్ టుగెదర్ ఇన్ ద అండర్ రివ్యూ. అంటే అన్ని కంపెనీస్ యొక్క మనకేం కావాలి యావరేజ్ కావాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. యావరేజ్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ అపాన్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇక్కడ 7 కంపెనీస్ ఉన్నాయి బై 7 ఓకేనా. సో ఇక్కడ 5 6
ఓకేనా. సో ఇక్కడ టెన్స్ ఒకటే యాడ్ చేస్తున్నాను. 5 6 11 18 26 36 ఒక 9 45 ఒక 45 ఒక 11 అనేది 50 45 ఒక 1 46 56. సో ఇక్కడ 56 అనేది వచ్చింది. ఓకేనా 56. ఇప్పుడు పాయింట్స్ చూద్దాం. సో 7 15 24 ఒక 8 32 36 40 అంటే 4 వచ్చింది. సో ఇక్కడ టోటల్ కనుక మనం యాడ్ చేస్తే 56 ఒక 4 60. సో 56.0 4.0. సో 60/7 7 8 56 8 4/7. సో యావరేజ్ అంతా 8 4/7 విచ్ ఇస్ ఆప్షన్ బి. చాలా సింపుల్. ఏం చేయాలి? సమ్ చేయాలి. సమ్ చేసిన తర్వాత 7తో డివైడ్ చేయాలి. ఎలా సమ్ చేయాలి అది కూడా చూడండి. 10s యాడ్ చేయండి. ఫస్ట్ 5 6 8 10 9 11 ఇలా యాడ్ చేయండి. దాని తర్వాత ఇండివిజువల్గా ఆ యూనిట్ కావచ్చు లేదా డెసిమల్ ప్లేస్ యాడ్ చేయండి. క్లియరా? చాలా సింపుల్. నెక్స్ట్ 12th క్వశ్చన్కి వెళ్దాం. సో 12th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ జీ ఓవర్ దట్ ఆఫ్ ఎఫ్ ఇన్ ద ఇయర్. సో జీ ఎఫ్ పైన ఎంత ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ చూడండి ఓవర్ దట్ ఆఫ్ తర్వాత ఏముంది? ఎఫ్ అనేది ఉంది. సో ఎఫ్ అనేది డినామినేటర్లో రావాలి. సో ఎఫ్ అనేది ఎంత? 9.4. జీ ఎంత ఇక్కడ? 11.4. జీ ఎంత? 11.4. సో డినామినేటర్లో మనం ఏం చేయాలి? ఎఫ్ అనేది రాయాలి. సో 9.4 డిఫరెన్స్ ఎంత? 9.4 నుంచి 11.4 అంటే 2 అంతే కదా. 2 అనేది మనకు ఇంక్రీజ్ అయింది. సో 2 into 100. సో 2తో కనుక మనం క్యాన్సిల్ చేస్తే 2 4s are 8 2 7s are 14 అంటే 100 upon 4.7 లేదా 1000/47. 1000/47. సో ఇక్కడ 47 1s are 47 2s. సో ఇక్కడ డివైడ్ కనుక చేస్తే 47 2s మనకి ఎంత వస్తుంది? 94. ఓకేనా 47 2s 94 అంటే ఇక్కడ 60 ఉంటుంది కదా. 60 అంటే 47 1 అంటే 21 పాయింట్ సంథింగ్. సో 21 పాయింట్ సంథింగ్ ఏముంది? ఆన్సర్ ఓన్లీ ఒకటే ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3. చాలా సింపుల్ క్వశ్చన్. క్లియరా? ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 21.3. 21 పాయింట్ సంథింగ్ అంటే 21.3%. క్లియర్. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దాం. 13th క్వశ్చన్ కనుక చూస్తే టేకెన్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ విచ్ కంపెనీ హ్యాస్ మాక్సిమం పర్సంటేజ్ ఇంక్రీజ్. సో ఇక్కడ చూడండి పర్సంటేజ్ ఇంక్రీజ్ అడిగాడు. సో ఏ కంపెనీ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అయింది ఓవర్ ద ప్రెడెసెసర్ కంపెనీ. ఓకేనా. సో ఏ కంపెనీ అనేది దాని యొక్క ప్రెడెసెసర్ కంపెనీతో ఎక్కువగా ఇంక్రీజ్ అయింది. సో ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ ఎఫ్. ఓకేనా. ఎఫ్ యొక్క కంపెనీ యొక్క ఏంటి? 9.4 అనేది ఎఫ్. సో దానికంటే ముందున్న కంపెనీ 10.8. సో 10.8. సో ఇక్కడ మనం ఏం అడిగాడు? మాక్సిమం పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది ఏ కంపెనీ అడిగాడు. సో ఇక్కడ ఎఫ్ అనే కంపెనీ ఏముంది? ఈ కంపెనీ కంటే కంపేర్ చేస్తే ఓకేనా. ఎఫ్ అనే కంపెనీ ఈ కంపెనీతో కంపేర్ చేస్తే ఇది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? డిక్రీజ్ అయింది. సో ఇది ఎఫ్ అనేది మనం కన్సిడర్ కూడా చేయకూడదు. ఎందుకు? ఇక్కడ ఇంక్రీజ్ అడిగాడు. సో ఎఫ్ కాదు. నెక్స్ట్ సి కంపెనీ చూద్దాం. కంపెనీ సి ఎంత ఉంది? 7.8. కంపెనీ సి ఎంత? 7.8. సో దానికంటే ముందున్న కంపెనీ 6.5. బి అనేది 6.5 ఉంది. సో 6.5 నుంచి 7.8 అయ్యిందంటే ఏమైనట్టు? ఇక్కడ 5 ఒక 8 అంటే 1.3 ఇంక్రీజ్ అయింది. సో 1.3 ఇంక్రీజ్ అంటే 13 ఇంక్రీజ్ అపాన్ 65. సో 13 5s are 65 into 100. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సి అనేది ఎంత పర్సెంటేజ్ అండి? 20%. 13 5s are 65. 1/5 into 100 is 20%. సో సి అనేది 20% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఏ కంపెనీ ఉంది? డి. కంపెనీ డి చూద్దాం. కంపెనీ డి అనేది 8.9 ఉంది. ఎంత ఉంది? 8.9. సో దానికంటే ముందున్న కంపెనీ 7.8. సో సి అనే కంపెనీ 7.8 ఉంది. అవునా. సో ఇక్కడ 7.8 నుంచి 8.9 అయిందంటే 1.1 ఇంక్రీజ్. సో 11 అవుట్ ఆఫ్ 78. ఓకేనా. 11/78 into 100. సో ఇక్కడ మనం అప్రాక్సిమేట్లీ కనుక చూస్తే ఓకేనా. సో ఇక్కడ 78 కాకుండా 77 కనుక ఉంటే ఏమవుతుంది? 1/7. 1/7% ఎంత? 14.28. సో దిస్ ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 14.28%. కానీ 14.28 కంటే తక్కువనే ఉంటుంది. అవునా. సో డి కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఇక లాస్ట్ బి. కంపెనీ బి చూద్దాం. కంపెనీ బి చూస్తే అర్థమైపోతుంది. సో కంపెనీ బి 6.5. ఎక్కడి నుంచి? 5.2 నుంచి. సో 5.2 నుంచి 6.5 అయిందంటే ఇక్కడ ఏమైంది? 13 ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ 13 ఇంక్రీజ్ ఆర్ 1.3 ఇంక్రీజ్ ఫ్రమ్ 5.2. సో ఇంటూ 100
13 1s are 13 4s are 13 4s are 52, 100 by 4 is 25%. సో కంపెనీ బి చూడండి, సో ఇక్కడ కంపెనీ ఎఫ్ అనేది డిక్రీస్ అయింది, సో ఎఫ్ అనేది మనం కన్సిడర్ చేయం. సి అనేది 20% ఇంక్రీజ్ అయింది, డి అనేది 14% ఇంక్రీజ్ అయింది, బి అనేది 25% ఇంక్రీజ్ అయింది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, బి. సో కంపెనీ బి అనేది 25% ఇంక్రీజ్ అయింది. క్లియరా? 13th క్వశ్చన్ ఆన్సర్ చాలా సింపుల్. ఓకేనా? ఇక్కడ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ మనకి ఏంటంటే డేటా అనాలిసిస్లో చాలా ఇంపార్టెంట్. సో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ హ్యాస్ అన్ ఎగ్జాక్ట్ యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 7 crores? అంటే ఏ రెండు కంపెనీస్ లేదా ఏ రెండు ఇయర్స్ని మనం యావరేజ్ చేస్తే మనకి ఎంత రావాలి? ఎగ్జాక్ట్గా 7 crores అవ్వాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, సో ఫర్ సపోజ్ లెటస్ సే కంపెనీ ఎక్స్ లేదా ఇయర్ ఎక్స్ ప్లస్ ఇయర్ వై ఈ రెండు ఇయర్స్ యొక్క యావరేజ్ అనేది చేస్తే ఎంత రావాలంటే 7 రావాలి. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఎక్స్ ప్లస్ వై అంటే రెండు ఇయర్స్ని యాడ్ చేస్తే ఎంత రావాలి? 14 అనేది రిజల్ట్ రావాలి. సో ఏది మనకు ఆ రిజల్ట్ ఇస్తుందో చూద్దాం. 15 16. సో 15 16 యాడ్ చేస్తే 14 వస్తుందా? దానికంటే ఎక్కువ వస్తుంది. సో ఇది కాదు. 15 16 యాడ్ చేస్తే 14 రావడం లేదు, దానికంటే ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ 13 17. 13 ఎంత? 7.3. 17 ఎంత? 9. సో ఇది కూడా కాదు, ఎక్కువ వస్తుంది. 14 18. 14 ఎంత? 6.5. 18 చూడండి 7.5. ఈ రెండింటిని యాడ్ చేయండి. 6.5 7.5. ఇక్కడ చూడండి రెండింటిని 6.5 ప్లస్ 7.5 రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 14. సో మన కండిషన్ కూడా అదే కదా, రెండింటిని యాడ్ చేస్తే 14 రావాలి, లేదా రెండింటి యొక్క యావరేజ్ అనేది 7 రావాలి. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 14 అండ్ 18. సో 18 15 చూసినా కూడా మీరు ఏంటంటే ఎక్కువనే వస్తుంది. క్లియరా? చాలా సింపుల్. నెక్స్ట్ ఇక లాస్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ విచ్ ద ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ యావరేజ్ ఇన్కమ్ ఇన్ ద గివెన్ పీరియడ్. సో ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఎలా ఉన్నాయంటే యావరేజ్ కంటే ఎక్కువ ఇన్కమ్ని ప్రొడ్యూస్ చేశాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ చేయాలి. సో సమ్ చేసి ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7. 7తో డివైడ్ చేయాలి. సో సమ్ చేయండి. 5 ఒక 6, 10 యాడ్ చేస్తున్నాను. 11 18 25 ఒక 34 34 41 51. ఎంత అండి? 51. సో 7 10 18 ఒక 20 25. సో 2.5. సో ఎంత అయింది ఇక్కడ? 53.5. 53.5. సో 7తో డివైడ్ చేయండి. 7 7s are 49. ఓకేనా? 7 7s are 49, 7 8s are 50. సో 7 7s are 49. సో ఎంత రిమైండర్? 45. అంతే కదా? 45. మళ్ళీ 7 6 are 42. అంటే దిస్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 7.6 సంథింగ్. అంటే యావరేజ్ అనేది 7.6 సంథింగ్ వచ్చింది. అంటే మన వాల్యూ అనేది 7.6 కంటే ఎక్కువ ఉండాలి. 7.6 కంటే ఎన్ని సంవత్సరాలు ఎక్కువ ఉంది చూద్దాం. ఇక్కడ ఇది ఎక్కువ ఉంది, 1 ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఉంది. అంటే 3 చోట్ల మాత్రమే యావరేజ్ కంటే ఎక్కువ ఉంది. అదే కదా అడిగింది, మోర్ దాన్ యావరేజ్ ఇయర్లీ ఇన్కమ్. సో యావరేజ్ ఇయర్లీ ఇన్కమ్ ఈజ్ 7.6 సంథింగ్. సో ఇక్కడ ఓన్లీ 3 ఇయర్స్కి మాత్రమే యావరేజ్ కంటే ఎక్కువ ఉంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. క్లియరా? చాలా సింపుల్. క్లియర్? నెక్స్ట్ ఇక లాస్ట్ బోనస్ క్వశ్చన్ ఇందులో ఇదే డిఐలో మనకేంటంటే లాస్ట్ క్వశ్చన్ బోనస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి చూద్దాం. ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ 2017 ఓవర్ ఇట్స్ ప్రీవియస్ ఇయర్ కరెక్టెడ్ 2 decimals. అంటే 2017 ఎంత ఉంది? 2017లో 9 అనేది ఉంది. సో దానికంటే ప్రీవియస్ ఇయర్ అంటే 2016లో ఎంత ఉంది? 2016లో 7.8 అనేది ఉంది. అవునా? సో 7.8 నుంచి 9 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది సార్? 1.2 ఇంక్రీజ్ అయింది అవుట్ ఆఫ్ 9. సో ఇది ఎంత పర్సంటేజ్? చాలా సింపుల్గా చెప్పొచ్చు చూడండి. సో 9 కనుక మనం తీసుకుంటే, ఓకేనా, 9 కనుక తీసుకుంటే, సో 9 అనేది ఏంటి? సో 9కి 10% అనేది 0.9. 9కి 10% ఎంత? 0.9. సో మళ్ళీ చూడండి, ఈ 9కి 10% 0.9. మళ్ళీ దీనికి 5% యాడ్ చేస్తే ఏమవుతుంది? 9 ప్లస్ 4.5 అంటే 13.5. అంటే మనకు కావాల్సింది 12. సో 15 కంటే తక్కువ ఉండాలి. సో నా ఆన్సర్ ఏంటి? 15 కంటే తక్కువ ఉండాలి. సో 15 కంటే తక్కువ ఉన్న 2 ఉన్నాయి. సో రెండిట్లో ఏది అంటే ఆప్షన్ బి. ఎందుకు? కొంచెమే తక్కువ ఉండాలి 15 కంటే. లేదా మీరు ఏం చేయొచ్చు? సో 12/90 మల్టిప్లైడ్ బై 100 రాయండి. ఓకేనా? సో ఇక్కడ 12/90 అంటే 0 0 క్యాన్సిల్. 3 4s are 12, 3 3s are 9. సో 40/3. అవునా?
3 1s are 3, 3 3s అంటే 13.33 వస్తుందండి. సారీ, మై మిస్టేక్. 14% కాదు, 13.33. క్యాలిక్యులేట్ చేస్తేనే బెటర్. సో 13.33% ఎగ్జాక్ట్గా చూస్తే ఇక్కడ 15 కంటే తక్కువ ఉండాలి, అంటే 2 ఉన్నాయి కాబట్టి 13.33%. ఓకే, 13.33 అండి. ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూ. 13.33, 14.28 కాదు, 13.33. ఇక్కడ చూస్తే క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అయిపోయింది. సో 12/90 రాసాం. సో క్యాలిక్యులేట్ చేసాం 13.33%. ఓకేనా, క్లియర్? సో టోటల్గా మనం ఏంటంటే మనం ఈ వీడియోలో లేదా ఈ సెషన్లో మనం ఏంటంటే టేబుల్ ప్లస్ బార్ గ్రాఫ్ అన్ని క్వశ్చన్స్ అనేవి మీ ఎగ్జామ్లో ఎంతవరకు ఏ లెవెల్ వరకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయో అన్ని లెవెల్స్ అనేవి డిస్కస్ చేసేసాం. ఓకేనా, ఇక నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే రిమైనింగ్ 2 ఏవైతే ఉన్నాయో డిఐస్ ఏంటవి, పై చార్ట్, ఇంకోటి బార్ గ్రాఫ్ కాదు, లైన్ గ్రాఫ్. సో మెయిన్ ఏంటంటే పై చార్టే మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే పై చార్ట్ అనేది కొంచెం అక్కడ ఏంటంటే కన్వర్షన్స్ అనేవి వస్తాయి. సో అది కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు. లైన్ గ్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ బార్ గ్రాఫ్. లైన్ గ్రాఫ్ ఏంటంటే సింప్లీ బార్ గ్రాఫ్కి రిప్రజెంటేషనే లైన్ గ్రాఫ్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో పై చార్ట్, లైన్ గ్రాఫ్ అనేది మనం నెక్స్ట్ సెషన్లో అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడతో ఏంటంటే ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ దట్ మీకు ఈ సెషన్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడతో ఏంటంటే ఈ సెషన్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ అ లవ్లీ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.